హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే సంక్రాంతి వ్లాగ్ అనమాట. మీరందరూ సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు? మీ ఊర్లోకి వెళ్ళారా? అందరూ బాగా ఎంజాయ్ చేశారండి. నేనైతే ఇక్కడే హైదరాబాద్లో ఉన్నానన్నమాట. సో ఇక్కడికే మా వాళ్ళందరూ వచ్చారనమాట. మా వాళ్ళు వచ్చినప్పుడు నా కోసం మా అమ్మ అయితే పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు అయితే పంపించింది. అవి ఏంటో నేను మీకు షేర్ చేస్తానండి. ఎంతైనా అమ్మగారింటి నుంచి వచ్చిన వస్తువులు ఏవైనా చిన్నదైనా పెద్దదైనా సరే అది మనకి చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుందన్నమాట. మొదటిగా ఏంటంటే ఫస్ట్ మన అమ్మ మాకి స్వీట్స్ అయితే పంపించిందండి. స్వీట్స్ పంపించింది. అదేంటో కానీ తెలియదు, కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయన్నమాట అవన్నీ. కానీ కూడా అయినా వాళ్ళు మనకి వాళ్ళకు సంతోషానికి తగ్గట్టుగా వాళ్ళు పంపిస్తారనమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయమ్మా అని చెప్పినా కూడా ఇవన్నీ అమ్మ నాకు పంపిస్తుందండి. అందులో ఎంతో హ్యాపీనెస్ ఉంటుందన్నమాట అవన్నీ చూస్తే. అంటే వాళ్ళు అక్కడి నుంచి కూడా మన గురించి ఎంత ఆలోచిస్తున్నారో, మనకి ఏది అవసరం అవుతుందో అనేసి వాళ్ళు ఎంత బాగా మన గురించి కేర్ తీసుకుంటారో అనేది ఈ వీడియోలో నాకు బాగా తెలిసిందనమాట. నేను ఈ వ్లాగ్ కూడా ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ నాకు ఒక మెమరీ లాగా ఉండాలనేసి నేను ఒక వ్లాగ్ అయితే చేయాలని అనుకున్నాను. ఎప్పటికైనా ఇది గుర్తుంటుంది. ప్రతిసారి పంపిస్తారు, కాకపోతే ఇవన్నీ ఒక మెమరబుల్గా ఉండాలంటే నాకు కూడా ఒక వీడియో అనేది చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. మీకు కూడా ఇలాగే ఉందా? మీ మమ్మీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలాగే మనకి పుట్టింటి నుంచి మనకి తీసుకొస్తూ ఉంటారా? ఈ విధంగానే నాకైతే ఇలాగా ఏమేమి పంపించారో నేను చూపిస్తానండి. మొదటిగా అయితే స్వీట్స్ అయితే పంపించారనమాట. అందులో ఏమేమి పంపించారో కూడా నేను చూపిస్తాను. ఇంకా కొన్ని వస్తువులు అయితే పంపించారనమాట. అన్ని వీడియో ఎక్కువ అవుతుందనేసి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి. ఇంకా చీరలు, గాజులు అన్నీ పంపించారండి. ఇంకా నేను చూపించాలంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని కొన్ని మాత్రమే నేను కిచెన్ ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను. స్వీట్స్, మిక్చరు, అలాగే ధనియా పౌడర్ చాలా పంపించారండి. మసాలాలు అన్నీ పంపించారు. మసాలా పొళ్ళన్నీ చేసి అమ్మ ఇంట్లోనే చేస్తానన్నమాట. మసాలా, ధనియా పౌడరు, ఇలాగే కారం పొడి అన్ని పొళ్ళు కుట్టేసి పంపించారండి. అన్నీ నేను లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి వీడియో పెట్టట్లేదు. ఇక్కడ కొన్ని మాత్రమే చూపిస్తానండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో అరిసెలు పంపించారు, లడ్లు పంపించారు, అలాగే కొబ్బరి ముక్కలు చేసి పంపించారనమాట. ఇంకా ఏమేమి పంపించారో నేను చూపిస్తాను. ఈ విధంగా అరిసెలు అయితే పంపించింది. అరిసెలు ఎంత బాగున్నాయో! ఎంతైనా ఊర్లో ఉండే అరిసెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. లడ్డు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఊర్లో లడ్డు చాలా బాగుంటుంది అనమాట. తర్వాత హార్లిక్స్ పంపించారు పిల్లల కోసం అనేసి. హార్లిక్స్, అలాగే ఇంకా కొన్ని వంటింటి వస్తువులు, అలాగే ఇంకా కొన్ని సరుకులు అయితే పంపించారండి. అన్నీ ఇక్కడ దొరుకుతాయని చెప్పినా కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కొద్ది వాళ్ళు పంపించారనమాట. సో నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. ఇంకో వ్లాగ్లో నేను వాళ్ళు ఇంకా ఏమేమి నాకు పంపించారని కూడా వీళ్ళైతే కుదిరితే నేను వీడియో చేస్తానండి. అలాగే ఇంకా పండగకి మేము కూడా ఇంట్లో అందరం కలిసి వండుకొని సంక్రాంతి పండుగ రోజు అందరం లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని అందరం రెడీ అయ్యి మాల్కి పిండి వంటలన్నీ చేసుకున్నారా? సంక్రాంతి పండుగకి బాగా ఎంజాయ్ చేశారండి. పతంగులు కూడా ఎగిరేసారా? సంక్రాంతి పండుగ అంటే పతంగుల పండుగ అంటారు కదా, అందరు ఎగిరేసారండి. ఇక్కడైతే సిటీలో అలాంటి వాతావరణం అయితే ఎక్కువ కనిపించదు అనమాట. ఎందుకంటే యాజ్ యూజువల్ తెలుసు, అన్ని అపార్ట్మెంట్లే, అంత పైకి వెళ్ళి చేయడం ఎందుకనేసి కొంతమంది మాత్రమే చేస్తారండి. మన ఊళ్ళల్లో అయితే ఇవి అయితే చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. అందరూ రకరకాల పిండి వంటలు చేస్తారు, ముగ్గులు వేసుకుంటారు, రంగోలి ఎంత బాగుంటాయో అన్నీ చూస్తుంటే. ఇక్కడైతే చాలా అంటే అలాగే బ్లాగ్ కూడా కంటిన్యూ చేయండి. అలాగే వీడియోలో ఇంకో చిన్న రిక్వెస్ట్ అనమాట. అదేంటంటే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా మా ఊర్లో అయితే చావలి స్వీట్స్ అనేది స్పెషల్ అనమాట. అక్కడ మాత్రం స్వీట్స్ అనేవి చాలా బాగుంటాయి. అన్ని రకాల స్వీట్ ఐటమ్స్ అయితే అక్కడ దొరుకుతాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఎక్కడ నాకు తెలిసినంత వరకు చావలి స్వీట్స్ అయితేనే బాగుంటాయి అన్నమాట.
ఇలాగా స్వీట్స్, అలాగే సేమియా ప్యాకెట్లు చెప్పాను కదా, కొన్ని సరుకులు కూడా పంపించారనమాట అవసరానికి వస్తాయనేసి. తర్వాత మా ఊరు సైడ్ స్పెషల్ ఏంటి అంటే చిట్టి ముత్యాలు అనమాట. ఈ చిట్టి ముత్యాలతో బిర్యానీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చిట్టి ముత్యాల బిర్యానీ కూడా ఒక వీడియో అనేది చేసి పెట్టాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం బిర్యానీ అనేది చేసుకోవచ్చు చిట్టి ముత్యాలతో. మా సైడ్ అయితే చిట్టి ముత్యాలతోనే ఎక్కువ పండగలకి చేసుకుంటారనమాట బిర్యానీ అనేది. తర్వాత షుగర్, ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అనేది పంపించారనమాట. సో అందరం లంచ్ చేసేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఎప్పుడు ఇంట్లో ఉండకుండా అలా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనేసి పిల్లలతో అనేసి మేము బయటికి వెళ్ళామండి. సో ఈ విధంగా మేము బయటికి వెళ్ళేసి మాల్కి అయితే బయలుదేరాము. మాల్లో అయితే పిల్లలకైతే బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనేసి మేము మాల్కి అయితే బయలుదేరామండి. సో మేమైతే జిఎస్ఎం మాల్కి అయితే వెళ్ళామన్నమాట. జిఎస్ఎం మాల్లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఫన్ సిటీ అయితే ఉంటుందండి. ఫన్ సిటీలో చాలా గేమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకనేసి అందరం రెడీ చేసి బయలుదేరిపోయాం. చూసారు కదా, జిఎస్ఎం మాల్ అయితే ఉంది మేము ఉండే సైడ్. సో ఇలా మాల్ ఎంట్రన్స్ లోనే ఇలాగా పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. క్రిస్మస్కి ఏమో డెకరేషన్ చేసి పెట్టినట్టున్నారు, అది అలానే ఉంది. చాలా బాగుంది ఆ థీమ్ అయితే. తర్వాత అందరం వచ్చేసి లోపలికి వెళ్ళి ఫన్ సిటీలోకి వెళ్ళిపోయామండి. ఫన్ సిటీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం కార్డ్ అయితే మనం రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఫన్ సిటీలో పిల్లలు ఎన్ని రకాల గేమ్స్ ఆడుకోవాలంటే అన్ని రకాల గేమ్స్కి మనం వాళ్ళొక స్పెషల్ కార్డ్ అయితే ఇస్తారండి, ఫన్ సిటీ కార్డ్ అనేది. అది మనం వెళ్ళినప్పుడల్లా మనం రీఛార్జ్ చేసుకోగలిగితే కనుక మన గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. మేము వెళ్ళినప్పుడు ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట. 5,000కి రీఛార్జ్ చేసుకుంటే అది ఇంకో ప్లస్ 5,000 బోనస్ పాయింట్స్ యాడ్ అవుతాయి అనేసి ఉండిండే ఆఫర్. నాకు తెలిసి ఇంకా ఆఫర్ నడుస్తున్నట్లుంది. ఎవరైనా వెళ్ళాలంటే విజిట్ చేయండి. ఇలాగా మనం కార్డ్ అనేది రీఛార్జ్ చేసుకొని మనం ప్రతి గేమ్ని అయితే మనం ఆడచ్చు అనమాట. చిన్న పిల్లలకి ఆల్మోస్ట్ ఆల్ చిన్న పిల్లలకి మాత్రం చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఈ ఫన్ సిటీలో మేము వెళ్ళిన జిఎస్ఎం మాల్లో మాత్రం అంతా 10 years 15 years వరకు మాత్రమే ఉన్నాయని గేమ్స్. వాళ్ళు ఆడుకునే గేమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. బాగా పిల్లలైతే మస్తుగా ఎంజాయ్ చేశారండి. చాలా బాగుంది మాల్ అయితే. ఇంకా మనం కావాలంటే ఈ మాల్లో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి. రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. మేమంతా అయిపోయిన తర్వాత ట్రైన్ రెస్టారెంట్ కూడా వెళ్ళి చేసేసి వచ్చేసామండి. సో అంతేనండి. వీడియోని కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూమ్లో తెలియచేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.
బాయ్.